హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బీబీ టాక్స్. అసలు నా వెనకాల వ్యూ చూసారా ఎంత క్రేజీగా ఉందో. నేను ఎక్కడో లేనండి, మా విలేజ్లోనే ఉన్నాను. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉందన్నమాట. సో మెయిన్గా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్, ఒక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. అదేంటంటే ఉల్లిగడ్డ కారం. ఉల్లిగడ్డ కారం మీరు విన్నది నిజమేనండి. లేదండి, ఈ ఉల్లిగడ్డ కారాన్ని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. స్పైసీ తినే వాళ్ళకైతే పిచ్చగా నచ్చుతుందనమాట. సో యూట్యూబ్లో కూడా ఎక్కడా లేదు. సో యూట్యూబ్లో ఎక్కడా లేని వీడియో మీరు పోస్ట్ చేస్తున్నారా? మీకు అంత సీన్ ఉందా? మీరు అంత తోపా వంటలకి అనుకుంటున్నారా? అలా అనుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారు, ఒక్కో సైడ్ ఒక్కోలా ఉంటాయన్నమాట వంటలు. అందరూ ఒకేలా చేసుకోవాలని లేదు, సో అందరూ యూట్యూబ్లో పోస్ట్ చేయాలని లేదు కదా. సో మా సైడు మేమైతే ఇలా చేసుకుంటాము, అద్భుతంగా ఉంటుందన్నమాట. అదేంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మెయిన్గా రోటి పచ్చళ్ళు అంటేనే అద్భుతంగా ఉంటుంది. విలేజ్ అంటేనే రోటి పచ్చళ్ళు అంటేనే విలేజ్ నెంబర్ 1. సో రోట్లో నూరుకున్న ఉల్లిగడ్డ కారం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. స్పైసీ తినే వాళ్ళు అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తారు. ఏం లేదు, రెడ్ చిల్లీస్ తీసుకోండి, ముందుగా ఉప్పు తీసుకోండి, ఉల్లిగడ్డలు తీసుకోండి. ఓన్లీ కారపొడితో కాదు ఫ్రెండ్స్, ముందు రెడ్ చిల్లీస్ తీసేసుకోండి. నా దగ్గర రెడ్ చిల్లీస్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కారం కూడా వేసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని వేసుకొని రెడ్ చిల్లీస్ ఉప్పు నలిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటూ దంచుకోవటమే, అంతే. ఉల్లిగడ్డ కారం అయిపోయింది అనుకుంటున్నారా? లేనే లేదు, ఇప్పుడే ఉంది ఫ్రెండ్స్. మెయిన్ టాస్క్ అనేది ఇప్పుడే ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది నిజంగా. ట్రస్ట్ మీ, ట్రై చేసి అప్పుడు చెప్పండి బాగాలేకపోతే. స్పైసీ తినేవాళ్ళు, స్పైసీని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఇలా రోట్లో మాత్రమే నూరుకుంటాను ఫ్రెండ్స్. నాకైతే విలేజ్ని, నేచర్ని ఎంజాయ్ చేయడం చాలా చాలా ఇష్టం అనమాట. మిక్సీలో పట్టుకొని అలా ఆర్టిఫిషియల్గా అనేది అస్సలు నచ్చదు. ఎలాగో విలేజ్లో ఉంటున్నామో ఇలా నేచర్ని ఎంజాయ్ చేద్దామని కష్టపడి నేను రోట్లోనే దంచుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ ఇలా ఉల్లిగడ్డ కారం అయిపోయిన తర్వాత మెయిన్ టాస్క్ ఏంటంటే ఫ్రెండ్స్, తాలింపు పెట్టుకోవటమే. ఎగ్గేసి తాలింపు పెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది నిజంగా. ట్రస్ట్ మీ, మీకు స్పైసీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, స్పైసీని ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. మంచిగా ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు గింజలు అన్నీ వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. నా దగ్గర ఆ రోజు కరివేపాకు లేదు, సో అందుకే మిస్ అయిపోయింది అనమాట. సో కరివేపాకు వేసేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకోండి. నేను అంత ఉల్లిగడ్డ కారం నూరాను కదా, అందులో జస్ట్ ఒక పావు భాగం మాత్రమే వేసాను. అదిగో చూడండి, ఒక పెద్ద గింట మాత్రమే వేసాను. ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకోండి, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఈ ఉల్లిగడ్డ కారం అనేది పచ్చి వాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి, అంతే. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కూడా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. సో పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత బేసిక్గా ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట. నేను ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. సో ఈ కారాన్ని సైడ్కి అనేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ పగలగొట్టి నేను వేసేసుకుంటున్నా అనమాట. ఎగ్స్ వేసి తాలింపు పెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. స్పైసీగా ఎగ్ ఫ్లేవర్తో ఆహా సూపర్గా ఉంటుంది నిజంగా. ఒకసారి ట్రై చేయండి. స్పైసీ ఇష్టపడే వాళ్ళు మాత్రం రోట్లో మాత్రమే ట్రై చేయండి, మిక్సీలో అంత టేస్ట్ అనేది రాదు. సో ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్ కూడా కొంచెం బాగా ఉడకనిచ్చి సో రెండింటిని మిక్స్ చేసేసుకోండి. కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, బాగా అనేది ఫ్రై అవ్వాలి. బాగా మీన్స్ ఆయిల్ అనేది కొంచెం సైడ్స్కి రావాలి. ఆయిల్ సైడ్స్కి రాకుండా కొంచెం ఫ్రై అవ్వగానే మీరు దించేశారు అంటే కారము అండ్ ఎగ్ పచ్చిగా ఉంటుందన్నమాట. టేస్ట్ అంతగా అనిపించదు. కారము పచ్చివాసన పోయే వరకు, ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్ కూడా
పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఈ రెండిట్లో నుంచి ఆయిల్ కొంచెం బయటకు వచ్చేలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్కి ఎగ్కినా మంచిగా ఫ్రై చేసుకోలేదనుకోండి పచ్చివాసన వచ్చి అంతగా ఏం బాగోదన్నమాట. ఫైనల్గా మీరు సాల్ట్ చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి అంతే. ఇది నేను ఎందుకంటే కొంచెమే తాలింపు పెట్టాను. ఆల్రెడీ మనం ఎగ్గేస్తున్నాం కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఒక 1 or 2 డేస్కి నెక్స్ట్ డేకి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. 2 డేస్లో కంప్లీట్ చేసేసుకోవాలి. రిమైనింగ్ పచ్చి ఉల్లిగడ్డ కారం ఉంటుంది కదా, అది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మళ్ళీ కావాలన్నప్పుడు తాలింపు పెట్టేసుకుంటాను. చూసారా ఎంత ఎమ్మీగా ఉంటుందో, సూపర్గా ఉంటుంది. బట్ ఇది ఎక్కువగా తినడం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ ఫుల్గా వేడి చేస్తుంది అనమాట. సో దానికి తగ్గట్టు మీరు బటర్ మిల్క్ కూడా ఎక్కువగా తాగాలన్నమాట. సో అంత ఎమ్మీగా ఉంటుంది, స్పైసీ కాబట్టి ఫుల్గా వేడి చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ నేను వెంటనే వేడి వేడి రైస్లో వేసుకొని కూడా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. నేను ట్రై చేశాను, అది కూడా అయిపోయిందనమాట. మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ స్పైసీని ఎంజాయ్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి తాలింపు పెట్టని ఉల్లిగడ్డ కారం ఉంది కదా, దాన్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రొట్టెలోకి అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ మాలాగా పచ్చిగా మాస్గా, పచ్చిగా మీన్స్ ఊర మాస్గా స్పైసీ తినేవాళ్ళకు చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. పిజ్జాలు, బర్గర్లు లైట్గా స్పైసీ తినేవాళ్ళు అయితే చాలా కష్టంగా ఉంటుంది. మాలాగా ఊర మాస్గా తినేవాళ్ళు, స్పైసీని ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. పచ్చి ఉల్లిగడ్డ కారం ఉంటుంది కదా, పాల మీద మీగడ ఉంటుంది. ఆ పాల మీద మీగడని వేసేసుకొని ఈ ఉల్లిగడ్డ కారం కలిపేసేసుకుంటే, సో అదనేది రొట్టెలోకి జొన్న రొట్టె కానీ సొజ్జ రొట్టె కానీ అలా కట్టెల పొయ్యి మీద కాల్చుకొని క్రిస్పీగా ఈ ఉల్లిగడ్డ కారం వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఓన్లీ పాల మీద మీగడ మాత్రమే అనమాట. చూడండి, మా నాన్న ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, డైలీ రొట్టె తింటాడు. సో ఈరోజు ఉల్లిగడ్డ కారంతో ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రైని ఇలా చేసి చూద్దాం ఫ్రెండ్స్. అందరూ ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. మా సైడ్ మేమైతే దొండకాయ ఫ్రై ఇలా చేస్తాము. టోటల్గా ఈ దొండకాయలు కిలోంబావు వరకు ఉన్నాయి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. తర్వాత లాస్ట్లో మనం ఆయిల్ని పక్కకు తీసేసుకోవచ్చు. మేము కిలోంబావు దొండకాయలు కట్ చేసేసి ఒక్కసారి చేసుకున్నామంటే ఫ్రెండ్స్ 1 వీక్ వరకు అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా. బట్ 1 వీక్ రాదు కదా, 1 డేలోనే అయిపోతుంది అనమాట. అంత ఎమ్మీగా ఉంటుంది. చూసారా, కిలోంబావు దొండకాయలు ఫ్రై అయ్యేసరికి ఎంత అవుతుందో. సో మనం ముందుగా ఆయిల్ వేసేసుకొని అందులో తాలింపు పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న దొండకాయని వేసేసుకోండి. బేసిక్గా ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా అక్కడే ఉండి తిప్పాల్సిన అవసరం కూడా లేదు, అదే ఫ్రై అవుతుంది అనమాట. సో ఇలా ఫ్రై అవ్వగా నిండా ఉన్నది కాస్త పావు భాగం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా తగ్గిపోయిందో, అలా ఫ్రై అవుతుంది. బేసిక్గా ఈ దొండకాయలు అనేది చాలా పత్తెకారి మీన్స్ పత్తెం ఉండే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. డాక్టర్లు బాగా దెబ్బ తగిలిన వాళ్ళకి కానీ, పెద్ద ఆపరేషన్ చేసిన వాళ్ళకి కానీ, ఏదన్నా పుండ్లు మానడానికి కానీ హెల్దీ ఫుడ్ దొండకాయని పెట్టమంటారు. సో అంత బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగుంటుంది అనమాట. దొండకాయ తినడం అనేది చాలా హెల్దీకి. నాకు మా అమ్మకి దొండకాయ ఫ్రై అనేది చాలా ఇష్టం అనమాట. సో చూసారా, ఆయిల్ అనేది ఎలా పక్కకు వచ్చేసిందో, ఇలా ఆయిల్ని పక్కన వేసుకొని వచ్చిన ఆయిల్ని మనం వంపేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే, దొండకాయ ఫ్రైని మీరు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఆయిల్లోనే కొంచెం ముక్క క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. లేదు కొంచెం కర్రీలాగా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే ఆయిల్లో కొంచెం ముక్క మెత్తబడగానే ఆయిల్ని పక్కకి ఉంచేసుకోండి. అదే ఫ్రెండ్స్, మీకు క్రిస్పీగా కావాలంటే ఆయిల్లో క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోండి. లేదు కొంచెం సాఫ్ట్గా కర్రీలాగా కావాలి అనుకుంటే ఆయిల్ని సాఫ్ట్గా అవ్వగానే ఆయిల్ని పక్కకు అనేసుకోండి. సో ఇలా అనేసుకున్న తర్వాత ఒక్క చుక్క కూడా ఆయిల్ ఉంచుకోమాకండి. ఆల్మోస్ట్ ఆయిల్ అంతా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇంకొక 5 minutes అలాగే ప్లెయిన్గానే దొండకాయల్ని ఫ్రై చేసేసుకోండి. చూడండి, నేను కిలోంబావు అని చెప్పాను కదా, ఎంతకి అయిపోయిందో, కళాయి నిండా ఉన్న దొండకాయ ముక్కలు ఎలా అయిపోయిందో. కొంచెం 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకోండి అండ్ పసుపు కూడా వేసేసుకోండి. అండ్ ఈ సాల్ట్ పసుపు కూడా వేసేసుకొని ఇంకొక 5 minutes అనేది ఫ్రై చేసేసుకోండి. అప్పటికి ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇంకొక 5 minutes కారం సాల్ట్ పసుపులో ఫ్రై
అవుతాయి కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే వెల్లిపాయ కారం వేసుకోండి. వెల్లిపాయ కారం అంటే ఏం లేదండి, కారపొడి అండ్ ఉప్పు, ఎల్లిపాయలు వేసేసుకొని రోట్లో దంచుకొని ఆ ఎల్లిపాయ కారంని ఇందులో వేసుకోండి. యాక్చువల్గా ఇక్కడ మా కారపొడి అనేది స్పైసీ లేదు, అందుకనే కొంచెం కారం అనేది ఎక్కువే పట్టిందనమాట నాకు. సో ఎల్లిపాయ కారం వేసేసుకొని, కారం వేసుకున్నాక కూడా సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో మాకు 1 కిలో దొండకాయ అయితే ఒక పూటలో మేము 3 మనుషులం అనేది కాజేస్తాం అనమాట. అంత సూపర్గా ఉంటుంది, అంత బాగుంటుంది. మీరు కూడా దొండకాయ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, కారం అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే కారం మాడిపోయి వరస్ట్గా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని కారం ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలకి పట్టి చాలా సూపర్గా ఉంటుంది అనమాట. అదే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చూసారా, కిలోంబావు దొండకాయ ఫ్రై ఎంత తక్కువ కర్రీ అయిందో. ఇక్కడ కూడా నేను ఆల్రెడీ ఉల్లిగడ్డ కారం చేసిన రోజే దొండకాయ ఫ్రై కూడా చేసుకున్నాను. సో ఇక్కడ దొండకాయ ఫ్రై కూడా వేసుకొని ట్రై చేశాను అనమాట, మీకు చూపించడానికి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, అద్భుతంగా ఉంటుంది. నాకైతే బేసిక్గా దొండకాయ ఫ్రై, ఉల్లిగడ్డ కారం అనేది చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్.